90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? అక్కడ ఈ సెంటెన్స్ ఇచ్చాడండి, చాలా చక్కగా ఇచ్చాడు. ఎంత బాగా ఇచ్చాడండి. జీవిత మాధుర్యాన్ని గురించి కలలు కంటున్నంతసేపు, ఓకేనా, జీవిత మాధుర్యాన్ని గురించి కలలు కంటున్నంతసేపు అంతరంగంలో ప్రజ్వలిస్తున్న విశ్వశక్తి తేజోవంతమై విరాజిల్లుతుంది. అసలు ఎంత అద్భుతమైన పదం అంటే ఇది. అసలు ఎవడు చెప్పగలుగుతాడు ఇది? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిరాశ, నిస్పృహ, నిరాసక్తత, దారిద్ర్యం గురించి ఎప్పుడైతే ఆలోచిస్తావో నీలో ఉన్న అనంతమైన ఎనర్జీ అనేది అది ప్రజ్వలించదు. ఎప్పుడైతే జీవిత మాధుర్యాన్ని గురించి ఆలోచిస్తున్నావో అప్పుడు నీలోని అనంతమైన శక్తి ఏదైతుందో అది ప్రజ్వలిస్తూ విరాజిల్లుతుంది. అంటే నువ్వేం చేస్తున్నావు, నీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు, అర్థమైంది. నిరాశ నిస్పృహలతో ఉన్నంత మట్టికి నీ లోపల ఎలాంటి చలనం ఉండదు. మనం ఇంతకుముందు ఆ వీడియోలు చెప్పుకున్నట్టు స్థాను అంతే, ఇక నువ్వు కదలడానికి లేదు, ఇక నువ్వు కదలలేని పరిస్థితిలో ఉన్నావు, అర్థమైందా. నువ్వు కదలాలంటే ఏం చేయాలంటే నీ లోపల చలనం రావాలి. నేను గతంలో కూడా ఒక ఎక్సలెంట్ వర్డ్ ఇచ్చాను. అడవిలో శిలలా పడి ఉన్నటువంటి ఒక కొండ కూడా, దానికి కూడా ఒక చలనం వచ్చేసి ప్రజాబాహుళ్యంలోకి వచ్చి ఒక శిల్పంగా రూపుదిద్దుకొని పూజలు అందుకుంటుంది. నువ్వెందుకు అలా కదలకుండా కూర్చున్నావు? అర్థం, నువ్వెందుకు అలా కదలకుండా కూర్చున్నావు? కాబట్టి నువ్వు కదలాలి అంటే నీ లోపల ఒక అనంతమైనటువంటి ఒక జ్వాల అనేది రగలాలి. జ్వాల అనేది రగలాలంటే అది ఎలా రగులుతుందంటే, నువ్వు ఖాళీగా కూర్చున్నంతసేపు, నెగిటివ్ గురించి ఆలోచిస్తున్నంతసేపు అది కదలదు. ఓకే, ఎస్. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ అంటే ఏంది, ఇప్పుడున్న జీవితం నుంచి ఉన్నతమైన జీవితానికి సృజనాత్మకంగా ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావు, సృజనాత్మకంగా అంటే ఇప్పుడున్న జీవితానికంటే ఉన్నతంగా కొత్తగా నువ్వు ఎప్పుడైతే ఆలోచిస్తావు. ఇప్పుడు ఈ 4 గోడలు ఉన్నాయండి స్టూడియోలో. ఇది కట్టినప్పుడు 4 గోడలు ఉన్నాయి. 4 గోడలు ఉన్నప్పుడు మనం ఇలా కూర్చొని వీడియోలు చేయలేము మనం. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది, దీన్ని ఇంటీరియర్ చేయాలి, అర్థమైందా. ఇంటీరియర్ చేయనప్పుడు ఒక ఇంటీరియర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పిలిచి మనం ఇది కావాలని చెప్పాం. అప్పుడు అతను ఏం చేశాడు, మనకు ఒక 4 డిజైన్లు చూపించాడు. అంటే మామూలు ప్లేన్ గోడల మధ్య మనం చేస్తే ఒక బోసిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక అత్యాధునికంగా మార్చాలి. అంటే దీన్ని ఏమన్నామంటే సృజనాత్మకమైనటువంటి ఆలోచన చేయడం వల్ల, అర్థమైందా. ఈ సృజనాత్మక ఆలోచన చేయడం వల్ల ఏమైపోయింది, ఒక 4 డిజైన్లలో మనం అన్నిటికంటే అత్యుత్తమైనటువంటి డిజైన్ మనం ఎన్నుకోవడం వల్ల మనకి ఇంత మంచి లుక్ వచ్చింది. ఇదంతా ఎలా ఉంది, ఇది సృజనాత్మకంగా ఉంది. ఇది ఎప్పుడు వచ్చింది, నీ అంతరంగంలో ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో, అది సృజనాత్మకంగా వచ్చిందో, అప్పుడు నీలో ఉన్నటువంటి అనంతమైన శక్తి అనేది దాని వైపు ప్రయాణం చేసి ప్రజ్వరిల్లింది. కాబట్టి ఈరోజు మనం ఇంత చక్కగా అందంగా మనం ఈ యొక్క వీడియోలు చేసుకోగలుగుతున్నాం, అర్థమైందా. ప్రతిదీ కూడా ఇప్పుడు మన సబ్జెక్ట్కి వచ్చేసరికంటే సృజనాత్మకంగా ఆలోచించాలంటే ఇప్పుడున్న నిరాసక్తమైనటువంటి నిరుపేదమైనటువంటి జీవితం గురించి కాకుండా ఒక ఐశ్వర్యవంతమైన జీవితం గురించి నువ్వు ఎలా ఉండాలనేది నువ్వు ఎప్పుడైతే సృజనాత్మకంగా ఆలోచిస్తావో నీలో అంతర్లీనమైనటువంటి అనంతమైన శక్తి ప్రజ్వరిల్లుతుంది. ప్రజ్వలిల్లినప్పుడు ఏమవుతుందంటే దానికి దారి అనేది చూపిస్తుంది. అప్పటిదాకా నువ్వు అలాగే ఉంటావు. కాబట్టి ఎంత వీలైతే అంత. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇప్పుడు 2025 వచ్చింది, మనం ఎలా డిజైన్ వేసుకోవాలి మనం గతంలో ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఆ డిజైన్ అనేది ఎలా ఉండాలంటే 24లో ఉన్నట్టు ఇది ఉండదు, సృజనాత్మకంగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. అంటే ఇప్పటివరకు ఎవడు ఆలోచించిన విధంగా ఉండాలి. ఇప్పుడు మనమే చూస్తున్నాం, మనకు తెలిసిన కాడికి ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి సృజనాత్మకంగా. అసలు మనం ఊహించని మార్పులు కూడా ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు మనం ఎవరికి ఊహ కూడా లేదు, దాని గురించి మాట్లాడుకుంటున్నారు కానీ సరైన అవగాహన ఎవరికి లేదు దాని మీద, అర్థమైందా. ఇది వస్తుందని మనం ఊహించామా? అసలు ఊహించలేదే. ఇప్పటికున్న ఈ కంప్యూటర్ టెక్నాలజీ ఇదే హై అనుకున్నాం మనం, కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ సరికంటే అన్నిటికంటే అడ్వాన్స్డ్ అనుకుంటున్నాం మనం. కానీ అది ఎలా వచ్చింది, ఒక వ్యక్తి ఆలోచనలోంచి అనంతమైన ఎనర్జీ అనేది ప్రజ్వలిల్లడం వల్ల ఒక కొత్తదనం అనేది సృజించబడింది. అర్థమవుతుందా లేదా? కాబట్టి ఆ సృజనాత్మకత అనేది నీలోంచి రావాలి. వచ్చినప్పుడు కదా నీలో ఉన్న అనంత శక్తి ప్రజ్వరిల్లుతుంది. ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ వర్డ్. దాని వెనకాల ఇంత పెద్ద మీనింగ్ ఉంది. కాబట్టి నువ్వు ప్రశాంతంగా కూర్చోడానికి లేదు. ఎప్పుడూ కూడా సృష్టి అనేది ఎప్పుడైతే ప్రారంభమైందో, బిగ్ బ్యాంగ్ నుంచి సృష్టి ప్రారంభమైందో ఇప్పటిదాకా అది ప్రశాంతంగా లేదు. ఎందుకంటే తనంతాను పునర్నిర్మించుకుంటూ ఇంకా సృష్టి అవుతూనే ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నీ పుట్టుక స్టార్ట్ అయిందో, అంటే నువ్వైతే ఎప్పుడైతే క్రియేషన్ జరిగిందో, బేబీ క్రియేషన్ జరిగిందో, అప్పటి నుంచి నీకు డెవలప్మెంట్ అనేది బాడీలో జరుగుతుందా లేదా? ట్రూ.
ఎక్కడ కూడా ఆగలేదు కదా. ఎక్కడా కూడా ఆగలేదు. డెవలప్మెంట్ వదిలిపెడితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత నీ యొక్క బాడీ ఆగిపోయిన తర్వాత కూడా నీ శరీరంలో మార్పులు జరుగుతున్నాయా లేదా? ఎక్కడన్నా ఆగిందా? ఎక్కడ కూడా ఆగలేదు కదా. నీ ఆలోచన విధానం ఎందుకు అవుతుంది? నాతో ఎందుకు కాదు ఇది, నేను ఎందుకు చేయలేను, నేను ఎందుకు చేయాలి, వేరే వాళ్ళు ఎవరు చేయొచ్చు కదా, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు నీ శరీరం ఎలాగైతే ఎదుగుతుందో నీ మనసు కూడా ఎదిగి నువ్వు అంతర్లీనంగా ఆలోచించి నువ్వు సృజనాత్మకంగా ఆలోచించినప్పుడు అప్పుడు నీ మేధ కూడా పెరుగుతుంది, నీ మేధ కూడా ఎదుగుతుంది. అప్పుడేమవుతుంది, అప్పుడు నీ కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి, అప్పుడు నీ జీవితంలో మార్పులు వస్తాయి. నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, నువ్వు ఎలా ఉన్నతంగా జీవించాలి, ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, దాంతో మనం ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి, ఒక హై స్టేజ్లో ఒక హై రేంజ్లో నీ యొక్క జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి. వీటన్నిటికి కారణం నీలో ప్రజ్వలిస్తున్నటువంటి ఒక అనంతమైనటువంటి శక్తి. అర్థమవుతుందా? అంత అద్భుతంగా చెప్పబడింది. అది ఎప్పుడు బయటపడుతుందంటే నువ్వు సృజనాత్మకంగా ఆలోచించినప్పుడు మాత్రమే అది బయటపడుతుంది. నువ్వు ఎప్పుడైతే నిశ్శబ్దాన్ని వాయిస్తావో అది కూడా నిద్రపోతుంది. కాబట్టి నిద్రపోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ శరీరంలో ప్రతి క్షణం మార్పులు జరుగుతుంది. ప్రతి 11 రోజులకి మీ శరీరంలో మార్పు జరుగుతుంది సైన్స్ చెప్తుంది. మీరు ఫోటో తీసుకొని 11 రోజుల తర్వాత తీసుకుంటే ఖచ్చితంగా తేడా వస్తుంది. అలాంటప్పుడు నువ్వెందుకు మారవు? కాబట్టి నీ ఆలోచన విధానాన్ని నిరంతరం సృష్టి చేస్తూనే ఉండాలి. ఏ రోజు కూడా నువ్వు దాన్ని ప్రశాంతంగా ఉండనియడానికి లేదు. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉండనిచ్చావో నీ యొక్క సుప్త చేతనానికి పని నువ్వు చెప్పలేదో దాన్ని నువ్వు అవమానించినట్టు లెక్క అని మన సబ్జెక్ట్ చెప్తుంది. కాబట్టి నువ్వు దానికి ప్రతిరోజు పని చెప్పాలి కదా, ప్రతి క్షణం పని చెప్పాలి కదా. అలా పని చెప్పడం వల్ల నీ యొక్క సృజనాత్మకత అనేది బయటకు వస్తుంది. అప్పుడు నీలో అనంతమైన శక్తి అనేది ప్రజ్వరిల్లుతుంది. అది సబ్జెక్ట్. రియల్లీ ఫ్యాంటాస్టిక్ అండ్ గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.